పట్టణంలో ఒక ధనికుడు ఉండేవాడు. అతడికి వ్యాపారంలో నష్టం వచ్చి ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. పూలమ్మిన చోట కట్టడం ఇష్టం లేక ఆ ఊరు వదిలి వెళ్ళాడు. నిర్ణయించుకున్నాడు. అతడి ఇంట్లో తాతల కాలం నాటి త్రాసు ఉండేది. అది చాలా మంచి. అటువంటి త్రాసు దొరకడం చాలా నష్టం. ఆ త్రాసును చాలా కష్టం. ఆ త్రాసును వదులుకోవడం ఇష్టం లేదు. దాని తన ఒక వర్తకుడు ఇంట్లో ఉంచి దేశాలు తిరిగాడు. చాలా ధనం కూడా సంపాదించాడు. కొన్ని సంవత్సరాలు తర్వాత తిరిగి వచ్చి తన త్రాసును తనకు తిరిగి ఇవ్వమని వర్తకుని అడిగాడు. కానీ వర్తకుడు త్రాసును చేయాలని అనుకున్నాడు. నీ త్రాసును కలుపులేదని చెప్పాడు. అలాగా అయితే సరేలే అని ఆ తెలివి గల ధనికుడు అప్పటికి ఊరుకోడు. కానీ ఆ వర్తకుడు బుద్ధి చెప్పడానికి ఒక ఎత్తు వేశాడు. ఒకరోజు ధనికుడు స్నానానికి చేయడానికి నదికి వెళ్తూ ఆ వర్తకుడి కుమారుని తనతో పాటు తీసుకొని వెళ్ళాడు. స్నానానికి చేసి తిరిగి వస్తూ ఆ పిల్లవాడిని ఒకచోట దాచిపెట్టాడు. ఏడుస్తూ వర్తకుడి దగ్గరికి వచ్చి, నీ కొడుకును గ్రద్ద తన్నుకుపోయింది అని చెప్పాడు. అప్పుడు ఆ వర్తకుడు దుర్మార్గుడు ఎక్కడైనా బాలుని గ్రద్ద తన్నుకుపోగలదా అని న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి ఆ ధనికుడిని పిలిచి, గ్రద్ద బాలుని ఎలా తన్నుకుపోగలదు అని అడిగాడు. ఆ మాటకు ఆ ధనికుడు, ఇందులో అనుమానపడవలసింది ఏమీ లేదు. ఈ నగరంలో అందరూ ఆశ్చర్యపోయారు. న్యాయాధికారి జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నాడు. వర్తకుడు మందలించి అతని పిల్లవాడిని ధనికుడితో త్రాసును ఇప్పించి, నీతి తెలివి ఏ ఒక్కరికి సొత్తు కాదు.